భూములున్నాయి కానీ పాస్బుక్స్ లేవు. రుణాలు తీసుకుందామన్న అవకాశం లేదు. సాగు, కుటుంబ అవసరాలకు బ్యాంకులు, సొసైటీల్లో అప్పులు పుట్టని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు రైతులు. అటు ప్రభుత్వం ప్రకటించే పథకాలకు కూడా అనర్హులుగా మారిపోతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో వేలాది మంది రైతుల వ్యధపై స్పెషల్ స్టోరీ ఇది. భూములు రీసర్వే జరిగి 2 ఏళ్లు గడిచాయి, కానీ రైతుల చేతిలో మాత్రం పాస్బుక్ కనపడటం లేదు. భూములు అమ్మాలన్నా, రుణం తీసుకోవాలన్నా, ఇంకా ఇతర ఏ అవసరానికైనా పాస్బుక్ ఒకటే ముఖ్యం. కానీ ఇప్పటి వరకు పాస్బుక్ రాకపోవడంతో రెవెన్యూ అధికారుల చుట్టూ కాళ్ళరిగేలా రైతులు తిరుగుతూ ఉన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలేంటి, వాళ్ళు ఏం చెప్తున్నారో చూడండి ఈ స్టోరీ. ఎన్టీఆర్ జిల్లాలో చాలా గ్రామాల్లో భూమి రీసర్వే జరిగి ఏళ్లు గడుస్తున్నా పాస్ పుస్తకాలు జారీ కావట్లేదు. 2 ఏళ్ల నుంచి అధికారుల చుట్టూ కాళ్లెరిగేలా తిరుగుతున్నా ఫలితం లేకపోతోంది. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన సర్వేతో తాము పాస్ పుస్తకాలకు దూరమయ్యామని రైతులు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా వేలాది మంది రైతులు అవస్థలు పడుతున్నారు. పాస్ పుస్తకాల కష్టాలు రైతులను పంట రుణాలకు మాత్రమే దూరం చేయలేదు. బ్యాంకులు, సొసైటీలు ఇచ్చే రుణాలు కూడా దూరం అయ్యారు. కూటమి సర్కారు వచ్చాక కూడా వీరికి పాస్ పుస్తకాలు అందలేదు. పిల్లల చదువులు, పెళ్లిళ్లకు బ్యాంకులు, సొసైటీల్లో రుణాలు తీసుకుందామన్నా వీలు లేకుండా పోతోంది. పోయిన 2 సంవత్సరాల్లో పాస్బుక్లు అప్పటి నుంచి సరిగ్గా రాలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని కొంచెం మాకు న్యాయం చేసిన పరుస్తున్నాం. అంటే మీకు అసలు ఎన్ని ఎకరాల పొలం ఉంది? 4 ఎకరాల పొలం సార్. 2 ఎకరాల పాస్బుక్లు రావాలి, రాలేదు. 2 సంవత్సరాలు బట్టి ఇప్పుడు బ్యాంకు లోన్ పెట్టుకోవాలన్నా పాస్బుక్లు లేవు. ఎక్కడైనా అప్పు తీసుకోవాలన్నా పాస్బుక్లు పెడితే తప్పిస్తారు. కొంచెం ఇబ్బందిగా ఉంది. జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో టీవీ9 బృందం క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను పరిశీలించింది. రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. గత ప్రభుత్వ పాలన నుంచి రెవెన్యూ సమస్యలతో సతమతమయ్యామంటున్నారు రైతులు. కూటమి ప్రభుత్వ హయాంలో కూడా తమ సమస్యకు పరిష్కారం లభిస్తోందని ఆశించినా అది నెరవేరట్లేదని చెప్తున్నారు. పాస్ పుస్తకాలు వైఎస్ఆర్ గవర్నమెంట్లో రీసర్వే చేశారు సార్. ఆ రీసర్వే చేసి వాళ్ళు రాళ్ళేశారు సార్. వాళ్ళు రాళ్ళేసిన కాడ నుంచి ఆ రీసర్వే గవర్నమెంట్ మారింది కదా సార్, మళ్ళీ వీళ్ళు రీసర్వే పెట్టారు సార్. ఈ పాస్ పుస్తకాలు పని కావట్లేదు సార్. తిరిగి కలెక్టర్ గారి దగ్గర పోయా, సబ్ కలెక్టర్ గారి దగ్గర పోయా నేనే స్వయంగా. అప్పట్లో జరిగిన సమస్యలు ఇవి, మేమేం చేయలేమని వాళ్ళు, మేమేం చేయలేమని వీళ్ళు. ఈ సమస్యల వల్ల ఇలా జరిగింది సార్. ప్రస్తుతం తాము ఎదుర్కొంటున్న సమస్యకు మూలం గత ప్రభుత్వ హయాంలో జరిగిన సర్వేనే అని రైతులు అంటున్నారు. అసలు సర్వే సరిగా జరగలేదని అంటున్నారు. భూమి కొలిచేటప్పుడు కనీస సమాచారం, నోటీసులు కూడా ఇవ్వలేదంటున్నారు. రాళ్లు నాటి అన్నదాతల మధ్య తగాదా పెట్టి వెళ్లారని ఆవేదన చెందుతున్నారు. రీసర్వే అనేది అంటే కనీసం మన రైతుకి ఇవ్వాల్సిన నోటీసులు కూడా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా సర్వే చేయటం, మాకు తెలియకుండానే రాళ్ళు వేయటం, ఈ హెచ్చుతగ్గులు రావటం, తర్వాత ఒక జాయింట్ వెళ్ళిపోయామని ఈ రకరకాల కారణాలతో పాస్బుక్లు రావట్లేదు. పాస్బుక్ రాకపోవడం వల్ల కారణం ఏంటంటే లోన్స్ రావట్లేదు. మన బ్యాంక్ వెళ్తే ఏమంటున్నారంటే పాస్బుక్ అడుగుతున్నారు, లేదా అడంగలోని బీ మీద లోన్ ఇవ్వరు. ఈ సమస్యలతో చాలామంది కూతుర్లకు పెట్టారు, లేకపోతేనేమో తండ్రి చనిపోతే కొడుకు కానీ, లేకపోతే భర్త చనిపోతే భార్యకు కానీ వాళ్ళకి లోన్స్ రావట్లేదు. కారణం ఏంటంటే పాస్బుక్ లేకపోవడం వల్ల. మాకు 1951 నుంచి ఇక్కడ పాస్బుక్లో ఆల్రెడీ మా తాత ముత్తాల కానీ భూములు ఉన్నాయండి. పోయిన గవర్నమెంట్లో కానీ మొన్న జరిగిన రీసర్వే వాళ్ళు కానీ పొలాల్లో 5 ఎకరాల పొలం కూడా, 1.5 ఎకరాల భూమి కూడా లేకుండా పోయింది ఆన్లైన్ సర్వే వల్ల. మళ్ళీ ఇప్పుడు అది చేర్చుకోవాలంటే నా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అది ఎవరు చేస్తారో కూడా మాకు అర్థం కావట్లేదు అసలు. మళ్ళీ రీసర్వే అంటున్నారు. అది ఎవరికి చెప్పుకోవాలో కూడా, ఎవరు చేయాలో కూడా అర్థం కాలేదు మాకండి. పోయిన గవర్నమెంట్లో కొలిచారు, రాళ్ళు వేయలేదు. మళ్ళీ ఇప్పుడు మన రీసర్వే పెట్టారు. మళ్ళీ అది కుదరలేదు. మళ్ళీ తేడా వచ్చిందని చెప్పి మళ్ళీ రీసర్వే అన్నారు. అంతా గందరగోళం ఉందండి. నందిగామ నియోజకవర్గం వీరుపలపాడు మండలం పెద్దాపురం గ్రామంలోని ఓ రైతుకు 2 ఎకరాల పొలం ఉంది. కట్టం కింద ఆ రైతు తన 2 కూతుళ్లకు తలా ఎకరం రాసిచ్చారు. వారి పేరు మీద అడంగల్ సైతం వచ్చింది, కానీ పాస్ పుస్తకం రాలేదు. అదేమని అధికారుల వద్దకు వెళ్లి అడిగితే సరైన సమాధానం చెప్పట్లేదు. అదేవిధంగా ఆ గ్రామానికే చెందిన మరో వ్యక్తి కొంత పొలం కొనుగోలు చేసి మ్యూటేషన్ చేయించుకున్నారు. పాస్ పుస్తకం మాత్రం జారీ కాకపోవడంతో ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలన్నీ విక్రయించిన వ్యక్తికే వెళ్తున్నాయి. నేను గోడియమ్మాధర రెవెన్యూలో 2024లో 1 ఎకరం పొలం కొన్నానండి, 20 లక్షలు పెట్టి. పొలం రీసర్వే జరిగిన తర్వాతే కొన్నాం. జగన్ గారు గవర్నమెంట్ రీసర్వే జరిగిన ఆ తర్వాత పాస్ పుస్తకంకి అప్లై చేసాము. కానీ పాస్ పుస్తకం రాల. కారణం ఏంటంటే
మామూలుగా రీసర్వేలు అవతాకలు జరిగినాయని ఆ పాస్ పుస్తకం రాకుండా అట్లా ఆగిందండి. అది పరిస్థితి అండి. దీని గురించి సంబంధిత ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి అందరిని కలిసామండి. ఎవరిని కలిసినా కూడా రీసర్వేలు అవతాకలు జరిగినాయి, దాని తర్వాత అది సరిచేసే వస్తుంది అంటున్నారు. గత రీసర్వేలో ఇబ్బందులున్నాయని అధికారులు సైతం ఒప్పుకుంటున్నారు. ప్రస్తుతం మ్యూటేషన్ చేయడం కుదరదని అంటూ ఉండడంతో ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి రైతుల సమస్యలు తీర్చాల్సి ఉంది.